పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి శివరాత్రికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో అలాగే ఆ పుణ్యస్థానంలో ఆచరించినటువంటి భక్తులకి అన్ని శాఖల అధికారులు కూడా ఇక్కడ సంయుక్తంగా కూడా పక్కన ఆ పోలీస్ శాఖతో పాటు రెవెన్యూ శాఖ కూడా ఈ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో మొత్తం రెవెన్యూ శాఖ కూడా ఇక్కడ నుండి ఏర్పాట్లు అయితే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పిఠాపురం ఎంఆర్ఓ గోపాలకృష్ణ ఉన్నారు, మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, అన్ని శాఖల అధికారులు కూడా ఇక్కడ పాదగయలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఏర్పాట్లు ఏ విధంగా చేయడం జరిగింది? ఓం నమ శివాయ. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అన్ని రకాల డిపార్ట్మెంట్లతో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. మెడికల్, పోలీస్, రెవెన్యూ, ఇరిగేషను, మున్సిపాలిటీ, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నారండి. సో నిన్న సాయంత్రం నుంచి కూడా అధికారులందరూ ఇక్కడే ఉండి వచ్చే భక్తులందరికీ కూడా సూచనలు ఇస్తూ త్వరగా స్నానాదులు ముగించుకుని స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడికి భక్తులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు, చంటి పిల్లలకు పాలు, అదేవిధంగా భక్తులకు ప్రసాదాలు కానీ లేదా క్యూ లైన్లో త్వరగా నడిపించేందుకు కానీ అందరూ కూడా ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి అంటూవర్డ్ సంఘటనలు జరగకుండా సరే అన్ని డిపార్ట్మెంట్లు ప్రయత్నం చేస్తున్నారండి. భక్తులందరికీ కూడా, సామాన్య భక్తులందరికీ కూడా దర్శనం కలిగే విధంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ప్రయత్నం చేస్తున్నాయి.